తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం 11వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి 11వ భాగంలోకి వెళ్దామా? బ్లాంకెట్లో అందంగా ముడుచుకున్న లాలిత్య మౌన శిల్పంలా అనిపించి సన్నగా నవ్వుకున్నాడు. ఒక మనిషి మీద భరించరాని ఇష్టం కలగటం అంటే ఇదే కావచ్చు. దీన్నే ప్రేమంటారా అని మనసులో అనుకుంటూ టైం చూశాడు. అప్పటికే 2 దాటింది. తెల్లవారే లోపల ఏ క్షణంలోనైనా నిద్రలేచి లాలిత్య తన వైపు చూసినప్పుడు ఆమెను మిస్ అవుతానేమోనని కంటి మీద కునుకు లేకుండా చూస్తూ అలాగే కూర్చున్నాడు అభిరామ్. 4 గంటలకు నిద్రలేచిన లాలిత్య బాల్కనీలో కూర్చుని తన వైపే చూస్తున్న అభిరామం చూసి నెమ్మదిగా బెడ్ దిగి నడుచుకుంటూ అతని ముందుకెళ్ళి నిలబడింది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమెను అలా చూడగానే అమాంతం తన కుడి చేత్తో ఆమె నడుమును చుట్టేయబోయాడు అభిరామ్. అలా తాకితే నాకు నచ్చదు అంటూ అక్కడ ఒక క్షణం కూడా ఆగకుండా గదిలోకి వెళ్ళి నీళ్లు తాగి పడుకుంది. అతను ఆమె వెంట నడిచి మరి ఎలా తాకాలో చెప్పు అంటూ ఆమె పక్కన పడుకున్నాడు. నేరుగా ఆమె ముఖంలోకి మొహం పెట్టి చూశాడు. అతని మస్తిష్కంలోని ఊహలు, మదిలోని ఊసులు ఒకచోట చేరి హృదయాంతరాల్లో దాగి ఉన్న సంతోషాన్ని ఉప్పెనలా ఎగజిమ్ముతున్నాయి. ఆమెకు చిరాగ్గా అనిపించి తన ముఖం పక్కకు తిప్పుకుంది. నేను నీ కోసం రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నాను, ముఖం అలా తిప్పుకుంటావే అన్నాడు. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విచ్చుకున్నాయి. నా కోసమేనా? బాల్కనీలో అలా దెయ్యంలా కూర్చోపతి వచ్చి పడుకోవచ్చు కదా అంది. కొత్త పెళ్లి కూతురునన్న సిగ్గు కానీ భయం కానీ లాలిత్యలో ఏమాత్రం కనిపించలేదు. షాక్ అయ్యాడు అభిరామ్. ఇక అభిరామ్ ట్రైనింగ్ పూర్తి కాగానే కొద్ది రోజులు హైదరాబాద్లోని ఒక కంపెనీలో పనిచేసి పెళ్ళైన వెంటనే వైజాగ్లో మంచి కంపెనీలో జాబ్ వెతుక్కున్నాడు. కొడుకు కోడలు ఇక ముందు తమ దగ్గర ఉండబోతున్నందుకు ఆనందంగా ఉంది యశోధర రాజశేఖరంలకు. ఆ ఇంట్లో అభిరామ్ ఉండే గది పైన ఉంటుంది. అతని గది కానీ ఆ గది చుట్టూ వాతావరణం కానీ అతని అభిరుచికి తగినట్టుగా ఉంటుంది. గదిలోంచి బయటికి రాగానే పువ్వులతో విరబూసిన గులాబీ మొక్కలున్న కుండీలుంటాయి. దాని పక్కనే అతను రోజు జిమ్ చేసే గది ఉంటుంది. అందులో అతను యూజ్ చేసే డంబెల్స్ ఉంటాయి. ఆ రోజు ఉదయాన్నే గదిలోంచి బయటకు వచ్చిన అభిరామ్ ఎప్పట్లాగే పూల మొక్కలకి హాయ్ చెప్పి వాకింగ్కి వెళుతూ ఆ మొక్కలు వాడిపోవటం చూసి బాగా ఫీల్ అయ్యాడు. లాలిత్యను కేకేశాడు. మృదువుగా పిలిస్తేనే అంతంత మాత్రంగా పలికే లాలిత్య అతను గట్టిగా కేక వేయటంతో తల కూడా తిప్పలేదు. ఇక లాభం లేదనుకుని అతనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ మొక్కలు చూడు, నీళ్లు లేక ఎలా ఎండిపోతున్నాయో, వాటికి కాస్త నీళ్లు పోస్తే నీ తాత సొమ్మేమైనా పోతుందా అన్నాడు గట్టిగా. లాలిత్య మాట్లాడలేదు. నీళ్లు పోస్తాను అని కూడా అనలేదు, పొయ్యను అనలేదు. మాట్లాడమే, ఆ మొక్కలు ఎప్పట్లా కళకళలాడాలి, నేను వాకింగ్కి వెళ్ళొచ్చే లోపల వాటికి నీళ్లు పోయి అన్నాడు. ఏ మీరు పోసుకోవచ్చుగా, నాకు చెప్పకపోతే? పొద్దున్నే చిన్నపిల్లాళ్ళ రోడ్డు మీద పరుగు తీయకపోతే వాటికి నీళ్లు పోస్తే తప్పేంటి? మళ్ళీ దానికి ఒక ముద్దు పేరు వాకింగ్ అని. పనులు మానేసి బయట తిరగడం అంటే ఇదే అంది. భార్య అంటే ఏమనుకుంటున్నారో వీళ్ళు, అసలు మొక్కలకు నీళ్లు పోస్తూ కుక్కలకు మాటలు నేర్పుకుంటూ ఉండే హోమ్ గార్డ్ అనుకుంటున్నారేమో అని మనసులో అనుకుంది. నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా అన్నాడు ఎప్పుడూ చూడనంత వింతగా ఆమెను చూస్తూ. లాలిత్య తనను ఏమన్నా భరిస్తుంది కానీ మతి లేదు అంటే మాత్రం సహించలేదు. మతి లేని పనులు తనేం చేసిందని అలా అన్నాడు. మాట్లాడకుండా మౌనంగా నేల వైపు చూస్తూ ఎడమ చేతిని నోటి దగ్గర పెట్టుకుని కోపంగా గోళ్లు కొరుకుతూ కూర్చుంది. అలా కూర్చోటం కాదు, ఆ మొక్కలకు నీళ్లు పోయి అంటూ అభిరామ్ అక్కడి నుంచి కదిలి వాకింగ్కి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే రోజు వీటికి నీళ్ళు ఎవరు పోస్తారు అని కసిగా అనుకుంది. ఒక్క ఉదుటిన వెళ్ళి ఆ గులాబీ మొక్కల్ని పీకి కింద నిలబడి తీగలపై వాళ్ళ అత్తగారివి మరిదివి భర్తని బట్టలు ఆరేస్తున్న దేదీప్య నెత్తిన పడేసింది. మట్టితో నిండిన వేళ్లతో వచ్చి టక్కన నెత్తిన పడ్డ మొక్కల్ని చూసి ముందు దడుచుకుని తర్వాత పైకి చూసింది దేదీప్య. మనుషులు కనిపించరా నీకు, పైన ఉన్నానన్న పొగరా అన్నట్టుగా చూసింది. దేదీప్య అలా చూడగానే అందులో భావం అర్థమై తిక్కరేగింది లాలిత్యకి. ఏంటలా చూస్తావు? నిన్నేమైనా నేను చూశానా? మొక్కలేగా నెత్తిన పడింది, అదేదో కుండీ నీ నెత్తిన వేసినట్టు చూస్తావెందుకు అంది లాలిత్య. ఏమిటి, కుండీ నా నెత్తిన వేస్తావా అంది దేదీప్య ఆశ్చర్యపోతూ. నేను వేసానా? వేసినట్టే మాట్లాడతావే అంది లాలిత్య. వెయ్యి, నీ పని చెప్తాను అంది దేదీప్య. ఏం చెప్తావు? వేస్తే చచ్చూరుకుంటావు అంది లాలిత్య. నీకేమైనా పిచ్చా అంది దేదీప్య.
నాకు పిచ్చి అంటావా, ఉండు నీ పని చెప్తాను అంది లాలిత్య కోపంగా. అసలే అంతకుముందు ఏదో అవసరమై పక్క గదిలోకి వెళ్తే అభిరామ్ జిమ్ చేసే డంబుల్ కాలుకు తగిలి గాయమై రక్తం వచ్చింది. ఇక అప్పటి నుంచి తన ఒంట్లోంచి లీటర్ బ్లడ్ పోయినంత బాధగా ఉంది. ముందు ఆ డంబెల్ తెచ్చి దీన్ని నెత్తిన పడేయాలి, పీడబోతుందని మనసులో అనుకుంటూ లోపలికి పరిగెత్తింది కోపంగా లాలిత్య. పెద్ద పెద్ద డంబెల్స్ని ఎత్తలేక స్మాల్ డంబెల్ని తెచ్చింది. సరిగ్గా దేదీప్య నెత్తిన వేయబోతున్న సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన అభిరామ్ చూసి పట్టుకున్నాడు. కింద నిలబడున్న దేదీప్యను కూడా చూశాడు. అతని గుండె ఆగినంత పనైంది. దేదీప్య అతన్ని కానీ లాలిత్యని కానీ గమనించకుండా తడి బట్టల్ని పిండి ఆరవేస్తోంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఆ కుండీలో మొక్కలు ఏమైనాయి అన్నాడు బోసిగా ఉన్న కుండీల వైపు చూస్తూ. ఆమెకేం మాట్లాడాలో ఒక క్షణం తోచలేదు. ఈ డంబెల్ని నా కాలు తాకి ఇంతకుముందే రక్తం వచ్చింది తెలుసా అంది ప్రపంచంలోని బాధనంతా మొహంలోకి తెచ్చుకుంటూ, కుండీల్లో మొక్కల సంగతి మాత్రం చెప్పకుండా. వాటి దగ్గరికి వెళ్ళి నిన్నెవరో పొడుచుకోమన్నారు అంటూ ఆమె చేతిలో డంబెల్ని తీసి పక్కన పెట్టాడు. ఏది చూడని అంటూ ఆమె కాలు పట్టుకోబోయాడు. శరాఘాతంలా తగిలిన దానిలాగా కాలు వెనక్కి లాక్కుంది. కాలు తాకితే ఇంకేమైనా ఉందా? ముందు కాలు తాకి తర్వాత ఇంకేమైనా తాకచ్చు. ఆమెను అలా చూడగానే అచేతనుడయ్యాడు అభిరామ్. ఇక రోజులు శరవేగంతో కదులుతున్నాయి. ఇందుమతికి ఒంట్లో బాగోలేదని తెలియటంతో రాజశేఖరుని తీసుకుని యశోధర వరంగల్ వెళ్ళింది. లాలిత్య, రేపు నాకు ఉప్మా పెసరట్టు చేసి పెట్టు, అమ్మ కానీ మా అమ్మ కానీ ఎక్కువగా అవే చేస్తూ ఉంటారు అంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు అభిరామ్. లాలిత్య తన గోళ్లకున్న నెయిల్ పాలిష్ని రిమూవ్ చేస్తూ కూర్చుంది. కానీ చేస్తాను అనలేదు, చెయ్యను అని కూడా అనలేదు. ఉదయాన్నే అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే బ్రెడ్ స్లైసెస్కి జామ్ పూసి అభిరామ్ ముందు పెట్టింది. ఇది నువ్వు తిను, నాకు ఉప్మా పెసరట్టు తీసుకురా అన్నాడు అభిరామ్. ఉప్మా పెసరట్టుంటే నేను కూడా తినేదాన్ని కదా, ఇది ఉండబట్టే మీకు పెట్టాను అంది. ఏం చేయలేదా అన్నాడు. అదెవరు చేస్తారండి, రుబ్బాలి చేయాలి, అదంతా పెద్ద పని, నా వల్ల కాదు అంది. సరేలే, కనీసం కాస్త స్ట్రాంగ్గా ఫిల్టర్ కాఫీ అయినా చేసి తాగెళ్తాను అన్నాడు. నాకు అసలే ఓపిక తక్కువ, ఇవన్నీ చెప్పేవన్నీ పెద్ద పెద్ద పనులు చెప్తాడు ఈయన అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. స్మూత్గా ఉన్న ఆ ఫ్లోరింగ్పై లాలిత్య తన చెప్పుల కాళ్లతో టకటక నడుస్తుంటే ఒక్కొక్కసారి జారి పడుతుందేమోనన్న అనుమానం వస్తోంది అభిరామ్కి. గబగబా పాలల్లో బ్రూ కలిపి తెచ్చి అతనికిచ్చింది. ఎప్పుడైనా అభిరామ్ బ్రూ కాఫీ తాగడు. దాన్ని సిప్ చేయగానే ఛీ బ్రూ కలిపావా అన్నాడు. మాట్లాడలేదు లాలిత్య. నువ్వు నా కడుపు మార్చడానికే నా దగ్గరికి వచ్చావు, నో డౌట్ అంటూ కప్పును గట్టిగా టీపాయ్ మీద పెట్టి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువై తలనొప్పి వచ్చింది అభిరామ్కి. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తలనొప్పిగా ఉంది లాలిత్య, కొంచెం టీ పెట్టివ్వు అన్నాడు. అలాగే అంటూ కొద్దిసేపు అయ్యాక ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ తీసి గ్లాసులో పోసుకొచ్చి ఇచ్చింది లాలిత్య. దాన్ని చూడగానే అరికాలి మంట నెత్తికెక్కినట్టుగా తిక్కరేగింది అభిరామ్కి. కానీ ఆ టైంలో లాలిత్యతో మాటలు పెంచితే గెలవలేను అనుకున్నాడు. టీ చేసే ఓపిక లేకపోతే చేయనని చెప్పచ్చు కదా, కూల్ డ్రింక్ ఎవరు తెమ్మన్నారు అన్నాడు. అతని మాటలేవి పట్టించుకోకుండా ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అంది. నేను చెప్పింది నువ్వు ఎప్పుడు చేసావని నన్ను అడుగుతున్నావు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాడు. ఆ మాటలకి కనురెప్పలను అదోలా ముడిచి మూతి సున్నాలాగా చుట్టి, ఎందుకండి అలా అంటారు, మీ కడుపు మాడుస్తున్నానని అందరూ అనుకోవాలనా? మీరు బక్కగా అయితే మీ మమ్మీ వచ్చి నా కొడుక్కి నా కోడలు అన్నం పెట్టలేదని నలుగురికి చెప్పుకోవాలనా మీరు ఇలా చేసేది అంటూ ఎప్పట్లాగా తన గొంతును కంచుల మ్రోగించకుండా కాస్త మెత్తగా పలికింది. ఇది మరీ బాగుంది, చేసేదంతా చేసి నేను చేయమన్నవి చేయకుండా నన్నే అంటున్నావే, ఇంతకీ నీ బాధ నలుగురి కోసం, మమ్మీ కోసమే కానీ నాకు వండి పెట్టాలని లేదన్నమాట అన్నాడు ఆశ్చర్యపోతూ. మనం నలుగురు కోసం బ్రతకాలి కదా అంటూ అక్కడే నిలబడింది. అసలే టైర్ అయిపోయిన అభిరామ్కి లాలిత్యతో మాటలు పెంచే ఓపిక లేదు. అందుకే రా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ హాల్ వరకు తీసుకుని వచ్చి ఆమెను అక్కడ వదిలేసి తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకున్నాడు. ఆమెను అలా ఒంటరిగా వదిలి అతను ఒక్కడే గదిలోకి వెళ్ళడంతో చిర్రెత్తుకొచ్చింది లాలిత్యకి. గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి బాధింది. ఎందుకు డోరు పగలగొడతావు, నువ్వు లోపలికి వస్తానంటే నేను కాదంటానా, రా కూర్చో అంటూ డోర్ తీసి ఆమె చేయి పట్టుకున్నాడు. బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. జీవితం చాలా చిన్నది, ఉన్న సమయంలోనే సంతోషంగా బ్రతకాలన్నదే అతని ఫిలాసఫీ. అందుకే ఇన్నాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తూ పరవశించాడు. ఇప్పుడు భార్యను ఆరాధిస్తున్నాడు. కానీ లాలిత్య అతని పక్కనైతే పడుకుంటుంది కానీ దగ్గరికి తీసుకోవాలంటేనే ఒప్పుకోవటం లేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటుందేమో అనుకున్నాడు.
నా తలనొప్పి ఎలాగూ టీతో తీరే యోగం లేదు కానీ కనీసం ఇలా అయినా తీరుతుందేమో అంటూ ప్రేమగా మృదువుగా ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు. ఒక్కసారిగా లేచి నిలబడి దూరంగా జరిగింది. ఎందుకే నీ జన్మ, నువ్వు దీనికి కూడా వనికిరావా అన్నాడు. దీనికి కూడా అంటే నన్ను కేవలం మీ అవసరాలకు వాడుకునే మిషన్లా చూస్తున్నారన్నమాట అంది ముఖం క్వశ్చన్ మార్కులా పెట్టి. మిషనా? వంట చేయటం, చెట్లకు నీళ్లు పోయటం, భర్తను సుఖపెట్టడం ఇవన్నీ మిషన్లు చేస్తాయా అన్నాడు అభిరామ్. కానీ మీరు నన్ను అలాగే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అంది. ఇక అక్కడ నిలబడితే అభిరామ్ తనను బలవంతం చేసినా చేయొచ్చన్న భయంతో వెంటనే సరే తలనొప్పి ఉందన్నారుగా మీరు పడుకోండి అంటూ నైస్గా గదిలోంచి జారుకుంది. అభిరామ్ నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ బాధగా పడుకున్నాడు. అభిరామ్కి తన భార్య చక్కగా చీర కట్టుకుని గాజులు వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని కళకళలాడుతూ ఉండాలని ఆశ. ఒక్కరోజు కూడా అలా ఉండదు. ఇది ఏం పద్ధతి లాలిత్య అంటే నా పద్ధతి ఇంతే, అయినా నా పద్ధతికి అంటుంది. ఏ విషయం మాట్లాడబోయినా ఆసక్తిగా వినదు, గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంటుంది. ఆఫీస్ నుంచి లేటుగా వస్తానని, తన కోసం ఎదురు చూడొద్దని, తన అవసరాలు లాలిత్య చూస్తుందని అభిరామ్ చెప్పడంతో యశోధర అతన్ని పట్టించుకోవడం మానేసింది. లాలిత్య డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి తినండి అంటుందే కానీ ఒక్కరోజు కూడా దగ్గరుండి వడ్డించదు. అతనికేమో భార్య కొసరి వడ్డిస్తూ తన ప్రక్కనే కూర్చోవాలని కోరిక. ఆమె కూడా తన పక్కనే కూర్చుని తినాలని అభిలాష. కానీ అతని ఇంటికి రాకముందే ఆమె తినేస్తుంది, లేదంటే అతను తిన్నాక ఎప్పుడో తీరిగ్గా తింటుంది. నా మనసు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు లాలిత్య అన్నాడు ఆ రాత్రి అభిరామ్. అంతగా తెలుసుకోవటానికి ఏముంటుందండి అంది అతని మాటల్ని తేలిగ్గా తీసి పారేస్తూ. ఏమెందుకు లేదు, ఆఫీస్కి వెళ్లే ముందు టిఫిన్ పెట్టమంటే బ్రెడ్ తినమన్నావు, టీ ఇమ్మంటే కూల్ డ్రింక్ ఇచ్చావు, కాస్త పక్కన కూర్చొని కబుర్లు చెప్తావంటే అది లేదు. మనసు తెలుసుకోకుండా ప్రవర్తించడం అంటే ఇదే. నువ్వు ఇలా ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా అన్నాడు. ఇంకోలా ఉండటం నాకు రాదు అంది. నేర్చుకోలేవా అన్నాడు. నేర్చుకోవటానికి నేనేమన్నా చిన్నపిల్లనా, అయినా నా ప్రవర్తన నాకు బాగానే ఉంది, ఇక మార్చుకోవటానికి నేర్చుకోవటానికి ఏమీ లేదు అంది. సరే మరి ఈ రోజైనా అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని చూపుల్లోని భాష ఆమెకు అర్థమైంది. ఆ ఒక్కటి అడగకుండా పడుకోండి అంది పెదవులపై వేలు పెట్టుకుని ముద్దుగుమ్మలా ముడుచు కూర్చుంటూ. అలా కూర్చోవటం ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిందో ఏమో. ఆమెను అలా చూస్తూ ఉంటే నండూరి ఎంకి అనాలో, అడవి బాపురాజు శశికళ అనాలో, విశ్వనాథవారి కిన్నెరసాన అనాలో, దేవులపల్లి ఊర్వశి అనాలో తెలియటం లేదు. అందరూ కలిస్తే ఆమె అన్నట్టుగా ఉంది. అలాంటి ఆమెను చేయి చాస్తే అందే అంత దూరంలో పెట్టుకుని పెళ్లిగాని అబ్బాయిలా ఉండాలంటే సాధ్యం కావట్లేదు. అలాగే చూస్తూ నిద్రపోయాడు. నిద్ర మధ్యలో లేచాడు అభిరామ్. పక్కన లాలిత్య లేకపోవడంతో కంగారు పడ్డాడు. ఒక్క క్షణం లాలిత్య తన పక్కన లేకపోయినా తట్టుకోలేకపోతున్నాడు. తనకిష్టమైన వాళ్ళు తననే అంటిపెట్టుకుని ఉండాలని ఏ మనిషికైనా ఉంటుంది. ప్రేమించే కొద్దీ దూరంగా ఉండాలనిపించదు. వాళ్ళు కాసింత శ్రద్ధ చూపకపోయినా, మాట వినకపోయినా బాధగా కోపంగా ఉంటుంది. ఈనాళ్ళు అతను ప్రకృతి పట్ల అభిరుచి పెంచుకుని తనకు తానే వాటితో రమించాడు. తన కోరికల్ని తీర్చమని, దగ్గరకమ్మని వాటిని అలగలేదు. తన కోసం మరింత సమయాన్ని కేటాయించమని కూడా వాటిని కోరలేదు. కానీ లాలిత్యతో అలా ఉండలేకపోతున్నాడు. ఆమె ప్రవర్తన తననెంత కష్టపెట్టినా చీకటిని చూసి కళ్ళు మూసుకుంటే నక్షత్రాలు కనపడవు అన్నట్టు ఆమెపై కోపం తెచ్చుకోలేకపోతున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా మూసి ఉన్న పుస్తకంలా ముడుచు కూర్చుంటుంది. ఆ పుస్తకాన్ని ఎలాగైనా ఈరోజు విప్పి చదవాలన్న కసి ఎక్కువైన వాళ్ళ బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి వచ్చాడు. మసక వెలుగులో వైట్ నైటీలో, ముఖానికి తెల్లగా ముల్తానీ మట్టి పూసుకుని, నెత్తికి హెన్నా పెట్టుకుని, చెవులకు హెడ్ఫోన్స్ పెట్టుకుని బాల్కనీలో నిశ్శబ్దంగా తిరుగుతున్న లాలిత్య కనిపించింది. చూడగానే అదిరిపడ్డాడు, ఆశ్చర్యపోయాడు, ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఏమిటి వేషాలు, వేళగాని వేళ లాలిత్య అంటూ దగ్గరికి వెళ్ళి గద్దించాడు. అతని మాటలు ఆమెకి వినిపించకపోయినా అతను ఆవేశపడుతున్నాడని మాత్రం అర్థమైంది. వెంటనే తన చెవులకున్న హెడ్ఫోన్స్ తీసి చేతిలో పట్టుకుని ఏమిటి అన్నట్టుగా చూసింది. ఈ టైంలో ఈ మేకప్లు ఏమిటి అన్నాడు కోపంగా. విషయం చిన్నదైనా తన నోటితో వరల్డ్ వారు చేయగల లాలిత్య ఎదుటి మనిషి ఆవేశాన్ని అస్సలు సహించదు. అవతలి వాళ్ళు ఎవరు అన్నది కూడా ఆలోచించదు. ఇంకే టైంలో మేకప్ చేసుకోవాలి, పగలంతా నిద్రతోనే సరిపోతుంది, మీరు చెప్పే పనులకు కూడా నాకు టైం ఉండట్లేదు, అందుకే ఇప్పుడు చేసుకున్నాను, తప్పేమిటి అంది. తప్పున్నారా? కనీసం పక్కన పడుకునే సౌలభ్యం కూడా లేకుండా ఇలా అడవిగాచిన వెన్నెల అర్ధరాత్రి బాల్కనీలో తిరగటం ఏమిటి అన్నాడు గట్టిగా.
మీకన్నీ తప్పులే. మీ అమ్మగారైతే మరీను చేతులకు గాజులు వేసుకోకపోయినా, తలలో పూలు పెట్టుకోకపోయినా, చీర కట్టుకోకపోయినా దేదీప్యతో పోల్చి చంపుతోంది. అసలు ఎవరండి ఆ దేదీప్య? ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా మీ మమ్మీ తన వెంట తీసుకెళ్తుంది. మీ మమ్మీకి బాడీగార్డా? అంది ఆరా తీస్తున్నట్టుగా కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ. అత్తగారు తనని దేదీప్యతో పోల్చి దేదీప్యను చూసి నేర్చుకో అన్నప్పటి నుంచి మనసు రగిలిపోతోంది లాలిత్యకి. బాడీగార్డో ఆత్మీయురాలో నాకు అనవసరం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావే అన్నాడు అసహనంగా. నాకేది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతాను. భర్తతో ఆ మాత్రం మాట్లాడుకునే సౌకర్యం అదృష్టం కూడా లేదా నాకు అంది. ఆ మాటకు కదిలిపోయాడు. కోపం తగ్గి మౌనంగా చూశాడు. అతను అలా చూడగానే ఒకసారి మీ మమ్మీ ఏమన్నారో తెలుసా? నాకు బెడ్రూమ్ ఎలా సర్దుకోవాలో తెలియటం లేదట. నా బెడ్రూమ్ నా ఇష్టం, అందులో ఉండేది నేనా ఆవిడ? బట్టలు మడతలు వేయకపోయినా, తినగా మిగిలింది బయట పడేయకపోయినా చిరాగ్గా చూస్తుంది, ఒక్కోసారి విసుగ్గా చూస్తుంది. నాకు అలాంటి చూపులంటే నచ్చదు. అత్తగారి నన్న డామినేషన్ ఆవిడ అణువులో కనిపిస్తోంది. దాన్ని నేను భరించలేను. నాకు కూడా స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి అంది. మమ్మీ బిహేవియర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తుంది. దాన్ని నువ్వు డామినేషన్ అనుకోవద్దు అన్నాడు. ఎవరి మమ్మీ వాళ్ళకి అలాగే అనిపిస్తుందిలేండి. అవును, లోకంలో పనులు చేయకుండా ఎంతమంది కోడళ్ళు ఏసీ రూముల్లో పడుకొని నిద్రపోవట్లా? నేను ఒక్కదాన్నే నిద్రపోతున్నట్టు ఇంటికి అరిష్టం అంటూ క్లాస్ తీసుకుంది ఒకరోజు. అసలు మీ మమ్మీని చూస్తుంటే ఎటైనా పారిపోవాలనిపిస్తోంది అంది. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి లోతుగా చూసి ఆ తర్వాత ఆలోచనగా ఆమె తల మీద నుంచి దూరంగా చూశాడు అభిరామ్. వింటున్నారా? ఎప్పుడు చూసినా నన్ను మీ మమ్మీ కిచెన్లోకి రమ్మని పిలుస్తుంది. తను చేస్తుంటే చూసి నేర్చుకోమంటుంది. నాకు కిచెన్లోకి వెళ్ళాలంటేనే ఇరిటేషన్గా ఉంటుంది. ఎవరికి వస్తారా కూరగాయలు, ఆ ఉల్లిగడ్డలు? చేతులు తెగితే. అందుకే నాకు ఈ పెళ్ళొద్దని మా వాళ్ళతో చెప్పాను, అయినా చేశారు అంది లాలిత్య. సరేలే, ఇక్కడ నిలబెట్టి ఇవన్నీ మాట్లాడటానికి ఈ సమయమే దొరికిందా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అన్నాడు అభిరామ్. లోపలికి వెళ్ళాక నేను ఇలా ఈ టైంలో బాల్కనీలో తిరుగుతున్నానని కొడతారా అంది మొహం చాలా బుద్ధిగా పెట్టి. అప్పటి వరకు రంకెలేసినట్టు మాట్లాడే అంతలోనే మెత్తగా మారిపోవటం వింతగా అనిపించింది. నన్ను చూస్తుంటే కొట్టేవాళ్ళ అనిపిస్తున్నానా? కాకపోతే ఈ టైంలో నా భార్య ఇలా విచిత్రంగా మేకప్ ప్యాక్లు వేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన లోకంలో తాను ఉంటుందని ఊహించలేదు అన్నాడు. మీరు ఊహించుకున్న విధంగా నేను ఉండాలంటే పుట్టుకతోనే నేను ముసల్దాన్లా పుట్టాలి. లేకుంటే ఏమిటండి మీరు అనేది? నెత్తికి హెన్నా పట్టుకుని మొహానికి ముల్తాని మట్టి పూసుకుంటే విచిత్రమవుతుందా? ఏదో వయసులో ఉన్నాం కాబట్టి మా అందాలకి ఇంకాస్త మెరుగులు దిద్దుకోవాలని ఉంటుంది. అది కూడా తప్పేనా? మా ఇంట్లో అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకరి జోలికి ఒకరం పోకుండా ఎవరి లోకంలో వాళ్ళం ఇలాగే ఉంటాం అంది. నవ్వాడు అభిరామ్. నీ అందాలకు మెరుగులు దిద్దుకునేది నా కోసమేగా, నేను గుర్తించాలనేగా. ఓకే రామరి, అది కడిగేసుకుని పడుకుందాం అంటూ ఎంతో లలితంగా. ఆ తర్వాత మృదువుగా ఆమె చేయి అందుకున్నాడు. అతను అలా చేయి పట్టుకోగానే బీతహరిణిలా చూసింది. వద్దు, నేను రాను. లోపలికి వెళ్ళాక మీరు నన్ను బలవంతం చేస్తారు అంది భయపడుతూ. చెయ్యను. నీ పర్మిషన్ లేకుండా, నీ ఇష్టం లేకుండా నిన్ను నేనేమీ చేయను. ఇదేనా ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటూ ఇంకా లాలనగా ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నో, నేను నమ్మను అంటూ గట్టిగా అరుస్తూ కింద కూర్చుని ఏడవడం మొదలెట్టింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. దిక్కులు పిక్కటిల్లేలా ఉంది. అది చూసి అభిరామ్ ఆశ్చర్యచకితుడయ్యాడు, నిర్వీర్యుడయ్యాడు. నాకు ఇలాంటి భార్యని ఇచ్చావేం దేవుడా అంటూ అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆ ఏడుపు విని లాలిత్య ఈ టైంలో ఏడుస్తుందేమిటి అని ఆశ్చర్యపోతూ తన మీద ఉన్న భర్త చేతిని మెల్లగా తీసి పక్కన పెట్టి నెమ్మదిగా లేచి బయటకు వచ్చింది దేదీప్య. లాలిత్య ప్లీజ్, అందరూ వింటారు, లే లోపలికి వెళ్దాం అన్నాడు. లోపలికి వెళ్ళాక నన్ను మీరేం చేయరుగా అంది తడి నిండిన కళ్ళతో చూస్తూ, ఎక్కిళ్లతో కూడిన ఏడుపును ఆపుకుంటూ. చేయనని చెప్పానుగా అన్నాడు. ఆమె లోపలికి నడిచింది. భార్య బయటికి ఎందుకు వెళ్ళిందో అర్థం కాక దీనికి మొక్కల పిచ్చి సల్లంకొండ ఇప్పుడు కానీ నీళ్లు పోస్తుందా ఏమిటి అని మనసులో అనుకుంటూ బయటకు వచ్చిన దీపక్ పక్క బిల్డింగ్ బాల్కనీలోంచి మసక వెలుగులో లోపలికి వెళ్తున్న అభిరామన్ చూశాడు. వెంటనే దేదీప్యను చూశాడు. లాలిత్య ఏడుస్తోందండి, అందుకే బయటకు వచ్చాను అంది దేదీప్య. ఏడవక అందరూ నీలాగా సంతోషంగా ఉంటారా? అదృష్టం ఉండొద్దు, రా లోపలికి. ఏమిటో కర్మ, ఎవరు ఏడిచినా మనం రావాలి బయటికి. బంగారం లాంటి నిద్రపాడు చేసావు అనుకుంటూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు దీపక్. దేదీప్య వెళ్ళి మెల్లగా అతని పక్కన పడుకుంది. ఇక దేదీప్యకి ఎన్ని ఆఫీసులు తిరిగినా, ఎన్ని షాపులు తిరిగినా ఉద్యోగం దొరకలేదు. తిరిగి ఇంటికి వచ్చింది దేదీప్య. ఏమైంది నీ ఉద్యోగ వేట అన్నాడు దీపక్. అతని మాటల్లోని వ్యంగ్య బాణం సూటిగా గుచ్చుకుంది.
దొరకలేదండి అని చెప్పటం దేదీప్యకే విసుగ్గా ఉంది. అయినా చెప్పింది. ఆమె సమాధానం అతనిలో నిరాశని బాధని పెంచి ఒక్కోసారి కోపం కూడా వస్తోంది. ఆ కోపాన్ని దేని మీదనో ఒక దాని మీద చూపిస్తూనే ఉన్నాడు. దీపక్ కోపాన్ని తట్టుకోలేక అన్నయ్య గుర్తుకొస్తూ ఆలోచనగా కూర్చుంది దేదీప్య. ఏ పని లేకుండా ఆలోచిస్తూ గడిపేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. పైసా సంపాదన లేకుండా నీలాంటి వాళ్ళు ఎలా గడిపేస్తారో ఏమిటో అన్నాడు దీపక్. ఆ మాటలకి సంధ్యలో ఎరుపు రంగులోకి మారిన సూర్యబింబంలా దేదీప్య ముఖం జేవురించింది. అసలు నేనెందుకు ఉద్యోగం చేయాలి? ఈ సంసారంలో మీతో పాటు సమానంగా ఆనందించి అనుభవించే హక్కు నాకు ఉంది. మీ సంపాదనలో నా అవసరాలకు తగినంత ఖర్చు పెట్టుకునే అధికారం కూడా ఉంది అంటూ కోపంగా ఆగిపోయింది. ఆమెలోని ఆవేశం, కోపం గొంతులోనే సుడులు తిరిగింది. కోరుకున్న దానికి జరుగుతున్న దానికి మధ్యన ఘర్షణ మొదలైంది. ఎంత అరిచినా అణువైన కథలని దీపక్ దగ్గర హక్కులని, అధికారమని, విప్లవం లేపితే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. తన గొంతు 10 మందికి వినిపిస్తుందే తప్ప ఎంతో నైస్గా, సైలెంట్గా, క్రీచర్లా ఉండే అతన్ని ఎవరూ పట్టించుకోరు. శిలలాంటి దీపక్ని శిల్పంలా మార్చడానికి తన దగ్గర ఉండే ఉలి సరిపోదు అనుకుంది మనసులో. దీపక్ బయటికి వెళ్ళాడు. నారాయణరావు, ఇందుమతి సింహాచలం వెళ్ళి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుని కూతురు దగ్గర ఒక 4 రోజులు ఉండిపోవాలని వచ్చారు. వచ్చినప్పటి నుంచి దేదీప్య కనిపించకపోవడంతో యశోధరని అడిగారు. ఉద్యోగ ప్రయత్నంలో దేదీప్య బిజీగా ఉంది నాన్నగారు అంది యశోధర. ఏది ఒకసారి పిలు, చూసి చాలా రోజులైంది అన్నారు ఇందుమతి, నారాయణరావు. కిటికీలోంచి యశోధర పిలవగానే దేదీప్య తన సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ని పట్టుకుని బయటికి వెళుతూ ఇంటికి తాళం వేసింది. నేరుగా యశోధర దగ్గరికి వెళ్ళింది. తాతయ్యను, బామ్మను ప్రేమగా పలకరించింది. అభిరామ్ పెళ్లిలో హడావిడిగా ఉండి నిన్ను సరిగా చూడలేదు, కానీ చాలా మారావు దేదీప్య. మార్పు రూపంలో లేదు, కానీ మొత్తానికి నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. తాతయ్య దగ్గరికి వచ్చి నవలలు పట్టుకెళ్ళే ఆ దేదీప్యకి ఇప్పుడు నా కళ్ళ ముందున్న నీకు చాలా తేడా కనిపిస్తోంది అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా దేదీప్య తలనిమిరింది ఇందుమతి. దేదీప్యని ఇందుమతి అలా దగ్గరికి తీసుకోవటం, ప్రేమగా తలనిమరటం లాలిత్యకు నచ్చక కళ్ళు మండాయి. అత్తగారే గనక కాక వీళ్ళు కూడా దేదీప్యకు తెలుసా? వీళ్ళ అనుబంధం ఇంత గాఢమైందా అని మనసులోనే అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఇందుమతి పక్కన కూర్చుని ఉన్న దేదీప్యను చూస్తూ, ఉద్యోగం చేసే అంత తీరుబడి నీకున్నప్పుడు ఆ ఎంబీఏ కాస్త పూర్తి చేయలేకపోయావా అన్నారు నారాయణరావు. ఎంబీఏ చేయటం ఖర్చుతో కూడిన పని తాతయ్య. ప్రస్తుతం సంపాదన కోసం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంది దేదీప్య. మీ అన్నయ్యకి నీ ప్రాబ్లమ్స్ చెప్తే నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం రాకుండా నీ పేరుతో కొంత డబ్బు పంపేవాడు కదా, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. ఎంత రిస్క్ దేనికి అంది ఇందుమతి. రిస్క్ లేని లైఫ్ అంటే ఏమిటి బామ్మ? డబ్బులు ఇవ్వకపోయినా కొంతమంది భర్తల దగ్గర పనిచేసే భార్యలా ఉండటమేనా అంది నవ్వుతూ. దేదీప్య నవ్వి చాలా రోజులైంది. కనీసం బామ్మ దగ్గరైనా నవ్వుతూ మాట్లాడి మనసు తేలిక చేసుకోవాలనిపించింది దేదీప్యకి. అదేమిటి దేదీప్య అలా అంటున్నావు ఆశ్చర్యంగా అంది బామ్మ. రిస్క్ లేని లైఫ్ అంటే నాకు చాలా ఎలర్జీ బామ్మ. కేవలం రిస్క్ లేకుండా బ్రతకటం కోసం మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. సపోజ్ మా బావగారే చూడండి, ఏ పని పాట లేకుండా దీపక్కి ఇచ్చే డబ్బు కోసం 1వ తారీఖు రాగానే తల్లిని పంపి సెంటిమెంట్స్ని వాడుకుంటాడు. అలా నేను కూడా సెంటిమెంట్స్ని ఆయుధంగా వాడుకుని మా అన్నయ్య వదినల మీద డిపెండ్ అయితే మా బావగారికి నాకు తేడా ఏముంది అంది దేదీప్య. దేదీప్యలో వ్యక్తిత్వం బాగా పెరిగినట్టు గమనించాడు నారాయణరావు. బాగా చెప్పావు దేదీప్య అంటూ అప్పుడే వచ్చాడు రాజశేఖరం. ఆయన్ని చూడగానే నమస్తే అంకుల్ అంటూ వినయంగా లేచి నిలబడింది దేదీప్య. తన కోడలికి ఈ దేదీప్యకి ఎంత తేడా ఉంది అని మనసులో అనుకుంటూ కూర్చోమ్మా అన్నాడు రాజశేఖరం. కూర్చుంది దేదీప్య. దేదీప్య నాకు తెలిసిన ఒక చోట జాబ్ ఉంది, చేస్తావా అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు రాజశేఖరం. చేస్తాను అంకుల్ అంది దేదీప్య. ముఖ్యంగా ఆ జాబ్కి కంప్యూటర్ వచ్చి ఉండాలి. నీకు కంప్యూటర్ వచ్చా? వచ్చు అంకుల్. సరే, ఇప్పుడే కాల్ చేసి సుభాష్ చంద్రతో మాట్లాడతాను. సుభాష్ చంద్ర నా బెస్ట్ ఫ్రెండ్, ఆయన నీకు ఆ జాబ్ తప్పకుండా ఇస్తారు అన్నాడు రాజశేఖరం. ఆయన మాటలు దేదీప్యతో పాటు అక్కడున్న వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించాయి. ఇక అనంతకోటి జీవరాశులకు వెలుగునిచ్చేందుకు సూర్యుడు దేదీప్యమానమై ఎగసి వస్తున్నాడు. రాజశేఖరం చెప్పినట్లే నేత్ర పత్రిక అన్న నేమ్ బోర్డు ఉన్న బిల్డింగ్ ముందు ఆటో దిగి లోపలికి నడిచింది దేదీప్య. ఎదురుగా ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి సుభాష్ చంద్ర గారిని కలవాలి అని చెప్పింది. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే చైర్మన్ గారి ఛాంబర్ ఉంటుంది, వెళ్ళండి అంది రెస్పెక్ట్ నిండిన స్వరంతో రిసెప్షనిస్ట్. చైర్మన్ సీట్లో కూర్చునున్న సుభాష్ చంద్ర దూరం నుంచే దేదీప్యను గ్లాస్ డోర్లోంచి గమనించాడు. ఆమె నడిచే విధానం, శరీర భంగిమ, కదలికలు ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతూ
నేను చాలా ముఖ్యమైన మనిషిని అన్న సూచన అంతర్లీనంగా ఆమె నడకలో కనిపించి తల పంకించాడు. డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన దేదీప్యను చూడగానే ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు సుభాష్ చంద్ర. ఆయనకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది దేదీప్య. ఆమె కూర్చున్న విధానంలో ఉన్న ప్రత్యేకతను కూడా వెంటనే గమనించాడు సుభాష్ చంద్ర. సుభాష్ చంద్రకి 50 years ఉంటాయి. ఫుల్ సూట్లో అనుభవం పండిన మనిషిలా గంభీరంగా కనిపిస్తున్నాడు. సుభాష్ చంద్ర ముందుగా దేదీప్య సర్టిఫికెట్స్ని పరిశీలనగా చూశాడు. తర్వాత ఆమె ముఖంలోకి చూస్తూ, మీకు ఈ ఆఫీస్లో మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చాను అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నాడు. ఆమె ఏమాత్రం తడబడలేదు. నేరుగా ఆయన ముఖంలోకి చూసింది. ఈ పనికి నేను అర్హురాలనా కాదా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటాను సార్. తర్వాత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నేనేం చేయాలని ఆలోచిస్తాను. నా వృత్తి, నా కెరీర్, పని పట్ల పాజిటివ్గా ఉంటాను. నా సబార్డినేట్స్ను కూడా నన్ను అనుసరించేలా చేసుకుంటాను. నా మూడ్స్, స్పిరిట్ని ఎప్పటికప్పుడు ఎలివేట్ చేసుకుంటూ ఉత్సాహంగా పని చేసుకునేందుకు కృషి చేస్తాను అంది దేదీప్య. హ్యాపీగా ఫీల్ అవుతానని ఒక్క మాటలో చెప్పకుండా ఇంత వివరణ ఇచ్చిన దేదీప్య వైపు ఆశ్చర్యపోతూ రెప్పవాల్చకుండా చూశాడు సుభాష్ చంద్ర. చూడమ్మా దేదీప్య, పాఠకుల ఇష్టాయిష్టాలను, అభిరుచులను దృష్టిలో ఉంచుకుని లోకంలో జరిగే వింతలు, విశేషాలను గ్యాదర్ చేసుకుంటూ వ్యాపారం నిర్వహిస్తున్న పత్రిక ఇది. అటువంటప్పుడు గతంలో మీకు ఈ ఫీల్డ్తో ఏమాత్రం టచ్ లేకుండా మిమ్మల్ని తీసుకున్న దానివల్ల నాకంత ప్రోగ్రెస్ రాకపోవచ్చు అంటూ సందేహంగా చూశాడు. ఏమాత్రం సంకోచించలేదు దేదీప్య. మీకు ఆ డౌట్ అక్కర్లేదు సార్. నాకు సాహిత్యం పట్ల అభిరుచి, పుస్తకాలు చదవటం పట్ల ఆసక్తి ఉంది. 1000 అడుగుల దూరాన్నైనా ఒక్క అడుగుతోనే ప్రారంభించినట్టు ఇప్పుడు మీరిచ్చే అవకాశమే నా అనుభవానికి పునాది. ఇక ముందు నాలో కొత్త ఆలోచనలు రావాలన్నా, వాటిని ఎనలైజ్ చేసుకోవాలన్నా నాకంటూ ఒక పని ఉండాలి. ఆ పని మీరు ఇస్తేనే వస్తుంది అంటూ ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా మాట్లాడింది. ఆసక్తిగా, విస్మయంగా ఆమెనే చూశాడు సుభాష్ చంద్ర. తన ఎక్స్పీరియన్స్లో ఇటువంటి ఆన్సర్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఈ అమ్మాయి అనుకున్నాడు. ఇలాంటి వాళ్లలో ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు అర్థం చేసుకుని ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. ఇతరుల కంటే డిఫరెంట్గా జీవించాలనుకుంటారు. దేదీప్యని నిగూఢంగా దాగి ఉన్న శక్తిని అన్ని కోణాల నుంచి తన అనుభవంతో తడిమి చూసి ఆమెను తన పిఏగా నియమించుకున్నాడు సుభాష్ చంద్ర. రోజులు గడుస్తున్నాయి. లంచ్ బ్రేక్లో పత్రికా ఆఫీస్ స్టాఫ్లో కొంతమంది బైకుల మీద ఇళ్లకెళ్ళారు. కొంతమంది లంచ్ రూమ్లో కూర్చొని లంచ్ చేస్తున్నారు. సుభాష్ చంద్రకి ఇంటి దగ్గర నుంచి లంచ్ రాగానే తన ఛాంబర్లోంచి బయటకు వచ్చి లంచ్ రూమ్లోకి వెళ్తూ ఒంటరిగా కూర్చున్న దేదీప్యను చూసి ఆగిపోయాడు. దేదీప్య, లంచ్ చేసావా అంటూ దేదీప్యను పలకరించాడు. ఆయన చూడగానే లేచి నిలబడింది ఆమె. లేదు సార్, చేయలేదు అంది. లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా అన్నాడు సుభాష్ చంద్ర. తెచ్చుకోలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. సరే, ఈరోజు ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, నాతో రా అన్నాడు. ఈరోజు ఎందుకో నాకు ఆకలిగా లేదు సార్ అంది. దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? అదేం లేదు సార్. హెల్త్ ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేం కాదు సార్. మరెందుకు ఆకలిగా లేదు అంటూ దేదీప్యను చూస్తూ శ్రద్ధగా అడిగాడు. ఆయన అలా చూస్తుంటే దేదీప్య కళ్ళు చెమర్చాయి. వెంటనే దీపక్ గుర్తొచ్చాడు. ఇంటి పనితో, ఆఫీస్ పనితో రెస్ట్ లేక ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ రెడీ చేయలేకపోయింది. పడుకొని ఉన్న దేదీప్యను ఏమైందని కానీ, ఆరోగ్యం బాగాలేదా అని కానీ అడగకుండా బయటకెళ్ళి టీ త్రాగొచ్చాడు. పేపర్ చదివి రెడీ అయ్యాడు. నేను మధ్యాహ్నం హోటల్లో తింటానులే అంటూ ఆఫీస్కి వెళ్ళాడు. జాబ్లో జాయిన్ అయినప్పుడు బస్ పాస్ తీసిచ్చాడు. బస్ పాస్ ఉందిగా నీకు, డబ్బుతో అవసరం ఏముంది అంటాడే కానీ కనీసం ఇలాంటప్పుడైనా ఆఫీస్ క్యాంటీన్లో తిను అని డబ్బులు ఇవ్వడు. కళ్ళు తుడుచుకో దేదీప్య. నీలాంటి అమ్మాయిలు కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు. అసలు కళ్ళనీళ్ళు ఎందుకు వస్తున్నాయో కారణం తెలుసుకుని దానికి నీ బాధ్యత ఎంతుందో ఆలోచించు. ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకునే అవసరం రాకుండా చూసుకో. ఒకరి నుంచి ప్రేమను ఆశించకుండా నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే కన్నీళ్లు రావు. దీనికి ఆత్మ పరిశీలనతో పాటు ఆత్మ విమర్శ కూడా అవసరం అవుతుంది. రా, తింటూ మాట్లాడుకుందాం అంటూ ఆయన లంచ్ రూమ్ వైపు వెళ్తుంటే కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని ఆయన వెంట నడిచింది. ప్రపంచం చాలా మారిపోతోంది దేదీప్య. చాలామంది వాళ్ళు తమ విలువల్ని పెంచుకోవటానికి వాళ్ళు ఏం చేయాలో, ఏం పనిచేస్తే ఎదుగుతారో ఆలోచిస్తున్నారే కానీ చిన్న చిన్న సిల్లీ విషయాలకు ప్రాధాన్యతనిచ్చి ఏకాగ్రతను దెబ్బతీసుకోవటం లేదు. నువ్వు ఇంకెప్పుడు ఇలా ఏడ్చే ఆలోచనలు చేస్తూ నీకున్న విలువైన టైంని వృధా చేసుకోకు. ప్రస్తుతం మనిషి సరైన మార్గంలో ఉన్నా కూడా కదలకపోతే వెనక వాళ్ళు వచ్చి తొక్కుకుంటూ పోయే రోజులు ఇవి అన్నాడు సుభాష్ చంద్ర. సరే సార్ అంటూ నవ్వనట్టుగా రిలీఫ్గా చూసింది. ఆకాశాన్ని వర్షాలు కడిగేసినట్టు ఆమె ముఖం తేటగా మారింది.
ఇద్దరు కూర్చున్నారు. ఆఫీస్ బాయ్ వడ్డిస్తున్నాడు. ఎప్పుడైనా మన ఐడియాలని ఆలోచనలని అనలైజ్ చేసుకుంటే మన ఆలోచనల్లో సీరియస్నెస్ పెరుగుతుంది. అప్పుడు జీవితానికి పనికొచ్చే ఆలోచనలు చేయగలుగుతాం. ఇక నేను ఇంతే, నా బ్రతికింతే, నా ఏడుపు ఇంతే, ఇంతకన్నా ఏం చేయలేను అనుకుంటే మాత్రం అంతే ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడున్నావో ఎప్పటికీ అక్కడే ఉంటావు. మన విజయానికైనా అపజయానికైనా మన ఆలోచనలు మన పనులే కారణం అన్నాడు సుభాష్ చంద్ర. ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న విజ్ఞానం మాటల్లోకి మారుతుంటే శ్రద్ధగా వింటోంది దేదీప్య. స్వతహాగా ఆమెది తరిచి తరిచి ఆలోచించే తత్వం అయినందువల్ల ఆయన మాట్లాడే ప్రతి మాటను ఆమె మనసు చక్కగా స్వీకరిస్తోంది. తను ఇన్ని రోజులు తన భర్త ప్రేమ రాహిత్యం గురించి ఆలోచించేది, దాని మీద పరిశోధన చేస్తున్నట్టుగా ఆలోచించేది. దానికి కారణం పెళ్లికి ముందు ప్రేమికుడి పట్ల తను కన్న కలల్ని అభిరామ్ కల్లలు చేశాడు. భర్త పట్ల కన్న కలల్ని దీపక్ నేలపాలు చేశాడు. కొడితేనే నొప్పి కాదు, తిడితేనే బాధ కాదు. ప్రేమను గుర్తించకపోయినా బాధే, ప్రేమగా చూసుకోకపోయినా బాధే. సుభాష్ చంద్ర అంతసేపు ఎంత శ్రద్ధగా మాట్లాడాడో తింటున్నంతసేపు అంత శ్రద్ధగా తిన్నాడు. దేదీప్య, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ తిన్న తర్వాత నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ నెమ్మదిగా అన్నాడు సుభాష్ చంద్ర. ఏమిటి సార్ ఆసక్తిగా అడిగింది. బహుశా ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, నీ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది అన్నాడు నవ్వుతూ. అదేంటో చెప్పండి సార్ అంది. ఫ్యూచర్ అనగానే నవ్వుగా ఉంది దేదీప్యకి. వర్తమానంలో కొట్టుకుంటుందే తప్ప భవిష్యత్తు కూడా తనకి. నిన్ను త్వరలో యూకే పంపాలనుకుంటున్నాను దేదీప్య. అది వినగానే అదిరిపడింది దేదీప్య. ఎందుకు సార్ యూకే వెళ్ళి నేనేం చేయాలి? అసలు నన్నెందుకు యూకే పంపాలనుకుంటున్నారు అంది. మరి ఈ భాగం ముగిద్దామా? ఇంకో గంటలో మళ్ళీ విందాం. మీకు సీరియల్కి టైమింగ్స్ పెడుతున్నాను ఇప్పుడు. ఆ టైమింగ్స్ ప్రకారం ఆ రోజున ఆ సీరియల్ ఆ టైంలోనే వస్తుంది. థ్యాంక్ యూ. ఇవాళ నుంచే మొదలెడుతున్నాను మీరు అడిగిన దాని మీద. థ్యాంక్ యూ.